ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ గట్టి గుణపాఠం చెప్పినా దాయాది పాకిస్తాన్ బుద్ధి మార్చుకోవడం లేదు. అమెరికా అండ ఉందన్న ధైర్యమో ఏమో ఉగ్రవాదులను మళ్లీ ఎగదోసేందుకు వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది మేలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో పాక్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది భారత్. వాటికి సంబంధించిన విజువల్స్ బయటకొచ్చాయి కూడా. ఆపరేషన్ సింధూర్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మట్టిలో కలిసిపోయారు. వారి అంత్యక్రియలకు చెందిన విజువల్స్ కూడా ప్రపంచం మొత్తం చూసింది. ఒక్క ఉగ్రవాద స్థావరాలే కాదు, తోక జాడించిన పాక్ ఆర్మీకి గట్టి గుణపాఠం చెప్పింది భారత్. పాక్ వాయుసేన స్థావరాలను మళ్లీ కోలుకోని విధంగా నేలమట్టం చేసింది. వీటికి సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. స్వయంగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సైతం బ్రహ్మోస్ క్షిపణులకు బెంబేలెత్తిపోయినట్లు ప్రకటించేశారు. భారత్ చేసిన దాడుల్లో పాక్కు చెందిన అనేక యుద్ధ విమానాలు, అందులో F-16 వంటి అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఫైటర్ జెట్స్ హ్యాంగర్లలోనే కుదేలైపోయిన పరిస్థితి. భారత్ చెప్పిన గుణపాఠానికి పాక్ ఇప్పట్లో కోలుకోలేదు. అందుకే ఇప్పుడు మరోసారి ఉగ్రవాదులను ఎగదోసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది దాయాది పాకిస్తాన్. తన కుటిల యత్నాలకు పదును పెట్టాలని చూస్తోంది. భారత్ ధ్వంసం చేసిన 9 ఉగ్రవాద శిబిరాల పునరుద్ధరణకు వేగంగా చర్యలు చేపడుతోంది పాకిస్తాన్. అక్కడ భారీగా నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటితో పాటు పాక్ భారత్ బోర్డర్లో దాదాపు 35 ఉగ్రవాద శిబిరాలను కొత్తగా యాక్టివేట్ చేసినట్టుగా భారత నిఘా వర్గాలకు సమాచారం అందుతోంది. దీనికి తోడు ఈ మధ్య ఉగ్రవాద నేతలు పలు ప్రాంతాల్లో చేసిన ప్రకటనలు సైతం రెచ్చగొట్టే విధంగానే కనిపిస్తున్నాయి. ఉగ్రవాద నేతలు చేసిన ప్రకటనలు, టెర్రరిస్టులకు నిర్వహిస్తున్న ట్రైనింగ్ క్యాంపులు చూశాక భారత్ పాక్ బోర్డర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట మన ఆర్మీ కదలికలు పెరిగిపోయాయి. పూర్తి అప్రమత్తతో భారత బలగాలు ఎప్పటికప్పుడు కనిపిస్తున్నాయి. ఈ వాడి చూస్తుంటే ఆపరేషన్ సింధూర్ 2.0 తప్పదనే సంకేతాలకు సన్నాహాల అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ దఫా ఆపరేషన్ సింధూర్ 2.0 అనివార్యమైతే పాకిస్తాన్ పీచమనిచేందుకు భారీగా టెర్రర్ టార్గెట్లు ఉంటాయని తెలుస్తోంది. పాత వాటితో పాటు కొత్తగా సిద్ధం చేస్తున్న 35 టెర్రర్ డెన్లు ధ్వంసం తప్పదని అనుకుంటున్నారు. వీటితోనే ఆగకుండా అంతకు మించిన గుణపాఠం చెప్పేందుకు భారత్ పూర్తి సన్నద్ధతతో ఉందని తెలుస్తోంది. భారత్పై జిహాద్కు సిద్ధంగా ఉన్నట్టు ఉగ్రవాది కసూరి ఇటీవల ప్రకటించాడు. అతను ప్రసంగించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. పాక్ ప్రభుత్వం తమకు మద్దతుగా ఉంటే జిహాద్ ఊహకందని రీతిలో ఉంటుందని, సింధు జలాలను ఆధీనంలోకి తీసుకుంటామని, డ్యామ్ మొత్తం పాక్ నియంత్రణలోకి వస్తుందని సైఫుల్లా కసూరి తెలిపాడు. అంతేకాదు, ఈ దెబ్బతో కశ్మీర్ మొత్తం పాక్ చేతుల్లోకి తెచ్చేస్తామని పిచ్చి ప్రేలాపనలు ఆ వీడియోలో ప్రేలాడు. हम मैदानों में खड़े होने वाले लोग हैं। हम अपनों के लिए बरेशम की तरह नरम है और हम दुश्मन के लिए नाकाबिले तस्खीर और सीसा बनाई हुई दीवार भी है। आज हम बहावलपुर के सैलाब ज़दा भाइयों की मौजूदगी में ये ऐलान करते हैं, नरेंद्र मोदी खूब कान खोल के सुन ले और अपने जालिम समाज को भी सुना दे कि वो वक्त अनकरीब आने वाला है जब इंशाअल्लाह ये दरिया भी हमारे होंगे, इनके डैम भी हमारे होंगे, ये सारा जम्मू कश्मीर हमारा होगा और बहुत कुछ हमारा होगा। हम तुम जो कुछ हरकतें कर रहे हो, एक एक का इंशाअल्लाह खमियाजा तुम्हें भुगतना होगा। हम पाकिस्तान का दिफा करना, బహవల్పూర్, పాక్ ఆక్రమిత కశ్మీర్ తదితర ప్రాంతాల్లో టెర్రరిస్టులతో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్న వీడియోలు సైతం భారత నిఘా వర్గాలకు చిక్కాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ ఏదో పెద్ద దాడికి ప్రయత్నించొచ్చని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే మొత్తం LOC వెంట హై అలర్ట్ వంటి వాతావరణం కనిపిస్తోంది. నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉన్నాయి. బోర్డర్లో ఆర్మీ కదలికలు పెరిగాయి. వీటిని చూస్తే ఆపరేషన్ సింధూర్ 2.0 కోసమేనని అంటున్నారు. ఆపరేషన్ సింధూర్ 1.0లో పాక్ను ఎలా దెబ్బతీసింది ఇప్పటికీ ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు పలు సందర్భాల్లో స్పష్టంగా ప్రస్తావించారు. కాకపోతే అమెరికా అండ చూసుకుని ఎగిరెగిరి పడుతున్న దాయాది పాకిస్తాన్ ఏదో ఒకటి చేయాలని దురాలోచనలో ఉన్నట్టు పాక్లోని పరిణామాల ద్వారా తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసుకున్న 35 టెర్రర్ క్యాంపుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. వీటిని పునాదుల్లోనే తుంచివేయాలని వాదన కూడా గట్టిగానే వినిపిస్తుంది. గజ్వా-ఏ హింద్కు సిద్ధమని పాక్లోని ఉగ్రవాదులు చేస్తున్న ప్రకటనలపై ఒక కన్నేసి ఉంచాయి మన నిఘా వర్గాలు. పాకిస్తాన్ సెంట్రల్ ముస్లిం లీగ్ బహవల్పూర్లో మరో మీటింగ్ ఏర్పాటు చేసింది. ఇక్కడ భారత్ను హెచ్చరిస్తూ ముస్లిం లీగ్ నేత రాణా సైఫుల్లా ప్రకటనలు చేశాడు. మొత్తానికి అన్ని ఉగ్రవాద శిబిరాల్లో
టెర్రరిస్టులకు ఒకటే నూరిపోస్తున్నారు. భారత్లోకి చొరబడాలి, ఉగ్రదాడులు సృష్టించాలి అని నూరిపోస్తున్నారు. భారత్లోకి చొరబాటు అంటే అంత తేలిక కాదు. గతంలో కంటే ఇప్పుడు ఎల్ఓసి వెంట నిఘా పెరిగింది. చీమ చిటుక్కుమన్న తుపాకీ గుళ్ల వర్షం కురుస్తోంది. ఈ మధ్య చొరబాట్లకు గట్టిగా బదులిస్తున్నారు మన సైనికులు. అయితే వచ్చే 6 నెలలు శీతాకాలం, మంచు ఎక్కువగా కురుస్తోంది. ఈ సమయంలో భారత సైన్యాన్ని ఏమార్చి చొరబడాలని చూస్తున్నారు ఉగ్రవాదులు. అందుకే శీతాకాలం భారత సైన్యానికి కూడా ఓ సవాలే అని చెప్పాలి. ఇదే కాదు, పాకిస్తాన్ సాయంతో బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలపైన భారత్ పూర్తిగా దృష్టి సారించింది. ఈ మధ్యకాలంలో పాక్ బంగ్లా బంధం బలంగా బలపడుతున్న పరిస్థితి. ఉగ్రవాదానికి ఊతమిచ్చే నేతలు ఢాకాలో ఫ్రీగా సంచరిస్తున్నారు, మీటింగులు పెట్టేస్తున్నారు. అందుకే బంగ్లాదేశ్ బోర్డర్లోనూ సైన్యం అలర్ట్గా ఉంది. ఈ మధ్య మోదీ హత్యకు కుట్ర చేసినట్టుగా వచ్చిన ప్రచారంలో అమెరికా అధికారి జాక్సన్ అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డాడు. అంటే పాక్తో పాటు బంగ్లాదేశ్ కేంద్రంగాను భారత్కు వ్యతిరేకంగా భారీ కుట్రలే జరుగుతున్నాయన్నమాట. ఒక్క పాకిస్తాన్ బోర్డర్లోనే కాకుండా బంగ్లా బోర్డర్లో సైతం అటెన్షన్ కొనసాగిస్తూ ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి మన త్రివిధ దళాలు. అయితే ఆపరేషన్ సింధూర్ 1.0లో ఉపయోగించిన ఆయుధాలతో పాటు మరిన్ని అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకునేందుకు సిద్ధమవుతోంది భారత్. రక్షణ విభాగానికి దాదాపు 79,000 కోట్లు మంజూరు చేసింది కేంద్ర సర్కార్. ఈ నిధులతో నాగా క్షిపణులు, యాంటీ ట్యాంక్ క్షిపణులు కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నారు. శత్రు దేశానికి చెందిన ట్యాంకులు, బంకర్లు సైతం ధ్వంసం చేసే సామర్థ్యం ఈ క్షిపణులకు ఉంటుంది. గ్రౌండ్ బేస్డ్ మొబైల్ ELINT వ్యవస్థ కూడా కొనుగోలు చేయబోతుంది భారత్. 24 గంటల పాటు శత్రు దేశాల కదలికలను నిరంతరం పసిగట్టే వ్యవస్థ దీని సొంతం. శత్రు దేశానికి చెందిన రేడియో, ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ను పసిగట్టి భారత భద్రతను మరింత బలోపేతం చేయడంలో ELINT కీలకంగా పనిచేస్తుంది. నేవీ కోసం ల్యాండింగ్ ప్లాట్ఫామ్ కాక్స్ LPDS నిర్మాణం చేపడుతున్నారు. LPDS సిద్ధమైతే భారీ ఆపరేషన్లు చేపట్టేందుకు భారత నేవీకి వెసులుబాటు దక్కుతుంది. ఇక ఎయిర్ ఫోర్స్ కోసం సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించి ధ్వంసం చేసే వ్యవస్థను కొనుగోలు చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది భారత్. పైలట్లు లేకుండానే టేకాఫ్, ల్యాండింగ్ చేయడంతో పాటు నావిగేషన్, లక్ష్యాలను గుర్తించడం, లక్ష్యాలను ధ్వంసం చేయడంపైనే గురి మరింత బలంగా ఉండబోతోంది. సొంతంగానే శత్రు లక్ష్యాలను ధ్వంసం చేయడంలో దిట్టగా చెబుతున్నారు. ఈ ఏర్పాట్లు, సన్నాహాలు, బోర్డర్లో కదలికలు, పాకిస్తాన్ చేస్తున్న కుటిల యత్నాలు చూస్తుంటే ఆపరేషన్ సింధూర్ 2.0 తప్పదని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఏం జరగబోతుందో, ఏం చేయబోతుందో దాయాది పాకిస్తాన్. ఏం చేసినా భారత్ సమర్థవంతంగా ఆ దాడులను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ పీచమనిచేందుకు భారత్ ఎల్లప్పుడూ సర్వసన్నద్ధమవుతూనే ఉంది. ఇదే అంశంపై ఈరోజు మనతో మాట్లాడేందుకు వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్, జూమ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివి రావు గారు నమస్కారం అండి. చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్తో దాయాది పాకిస్తాన్కు బుద్ధి వస్తుంది అంటే కుక్కతోక వంకరే అన్నట్టు తన బుద్ధిని మాత్రం పాకిస్తాన్ మార్చుకోవట్లేదు. ఇంకా ఉగ్రవాద శిబిరాలను తయారు చేస్తుంది. ఉగ్ర మూకలను భారత్పై ఎగదోసేందుకు సన్నద్ధమవుతున్నట్టుగా కూడా మన నిఘా వర్గాలు పసిగట్టాయి. ఆపరేషన్ సింధూర్ 2.0 తప్పదంటారా? ఏంటి పరిణామాలు, ఏం చెప్తారు? బహుశా ఆపరేషన్ 2.0 ఏదైతే అంటున్నారో మీడియా, ఆర్మీ పార్లెన్స్ లో ఫేజ్ 2 ఆపరేషన్ సింధూర్ ఏదైతే కంటిన్యూషన్ నడుస్తుందో, ఫేజ్ 1 అయిపోయింది. ఫేజ్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎలా స్టార్ట్ అవుతుందో పాకిస్తాన్కే తెలుస్తుంది. ఎందుకంటే మనం క్లారిటీ తోటి చెప్తున్నాం, పాకిస్తాన్ ఏదైనా దుశ్చర్యకి ఇండియాలో పాల్పడితే, ఇంక్లూడింగ్ టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏదైనా సరే, అటాక్ కానీ ఏదైనా సరే, అది చేసినప్పుడు వెంటనే దాన్ని యుద్ధానికి ప్రకటించినట్టుగా లెక్కబెట్టి మనం దానికి తీవ్రమైన పరసేవనాలు చూపిస్తామని స్పష్టంగా చెప్తున్నాం. దీంతో పాటు 2 కండిషన్స్ పెట్టాం ఒకవేళ టాక్స్ జరగాలంటే. ఒకటి, కేవలం టెర్రరిస్ట్ యాక్టివిటీస్ గురించే మాట్లాడతాం. రెండవది, POK ఎప్పుడు తిరిగిస్తారని మాట్లాడతాం. మూడోది ఏంటంటే ఎక్స్ట్రాగా సింధు వాటర్స్ ని మనం అబ్రిగేట్ చేసి పెట్టాం. వివిరావు గారు చెప్పండి. వివిరావు గారు, ఇక్కడ ఏ దేశానికి సంబంధించిన ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ గురించి కానీ POK గురించి మాట్లాడాలంటే మన దేశ ప్రతినిధులు అంటే మంత్రులు లేదంటే ప్రధానం ఎవరో మాట్లాడతారు. కానీ పాకిస్తాన్లో కసూరి ఒక ఉగ్రవాది
జమ్మూ కాశ్మీర్ను తీసుకొచ్చేస్తాను, మాకు సమయం ఇవ్వండి, ఖచ్చితంగా ఈసారి మనమే గురిపెట్టబోతున్నామంటూ చెప్తున్న పరిస్థితి. అంటే అంత బహిర్గతంగా మాట్లాడుతున్నా ప్రపంచం ముందు, అంటే ప్రపంచ వేదికల ముందేమో కల్లబొల్లి కబుర్లు చెప్తోంది పాకిస్తాన్, అక్కడ చూస్తేనేమో మొత్తం పాలన అంతా కూడా ఉగ్రవాదుల చేతుల్లో ఉన్నట్లుగా కనిపిస్తున్న పరిస్థితి. ఎలా చూడాలంటారు, ఏం చెప్తారు కసూరి వ్యాఖ్యల్ని? పాకిస్తాన్ ఆర్మీ పరిపాలిస్తుంది, సివిలియన్ గవర్నమెంట్ ఒక ఫ్రంట్ కింద పెట్టుకుని, వీక్ గవర్నమెంట్ అది, జ్యుడిషియరీ లేదు, కేవలం పాక్ ఆర్మీ పరిపాలిస్తుంది. ఒకళ్ళు ఏదైనా పెద్ద కాంట్రాక్ట్లు తీసుకున్నప్పుడు, కొత్తగా ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ తీసుకున్నా అది పాక్ ఆర్మీకి సంబంధించిన లాజిస్టిక్స్ యూనిట్సే తీసుకుంటాయి. దానికి మెయిన్ ఆర్గనైజేషన్ ISI. ఆ ISI కంట్రోల్లో ఉంటాయి, మొత్తం చెప్పు చేతల్లో ఉంటాయి ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. మొన్న దెబ్బతిన్నా గానీ వాటిని రివైవ్ చేసి మళ్ళా తిరిగి వాడడానికి అతని కోసం చూస్తున్నారు, ఇందులో డౌట్ ఏమీ లేదు. మనం చూస్తున్నాం పాక్లో ఎక్కడ అంటే ప్రపంచ దేశాల ముందు చెప్పపట్టుకొని బిచ్చమెత్తుతున్న పరిస్థితి. మొన్న మధ్య అమెరికా వెళ్ళి కూడా అక్కడ ఉన్న నిధులను, బలూచిస్తాన్లో ఉన్న నిధులను తాకట్టు పెట్టి ఆ నిధులను అమెరికాకు అప్పగించి డబ్బులు తెచ్చుకునే పరిస్థితి. అసలు ఈ ఉగ్రవాదుల్ని కోలుకునే పరిస్థితికి నిధులు వెచ్చించే పరిస్థితి పాకిస్తాన్కు ఉందా? అమెరికా ఎంతవరకు సాయం చేసే పరిస్థితులు ఉన్నాయి? అమెరికా సాయం ఖచ్చితంగా పాకిస్తాన్కి కాదు ఉగ్రమూకలకి అన్నట్టుగా కూడా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితుల్లో అమెరికా సాయం చేస్తుందంటారా? ఎలా చూడాలంటారు అమెరికా పాక్ మధ్య స్నేహాన్ని? అమెరికా కేవలం పాకిస్తాన్ ని వాడుకుంటుంది. ఎప్పుడైతే 75 ఏళ్ల క్రితం సెంటో ఇటువంటి ఆర్గనైజేషన్స్ లో పార్టిసిపేట్ చేసిందో, తర్వాత రష్యాకి ఎగ్నెస్ట్ గా హెల్ప్ చేసిందో, అదే విధంగా కూడా ఇప్పుడు వాళ్ళని వాడుకుంటారు. వాళ్ళు ఇక్కడ టెర్రరిజం పెరుగుతోంది, వీళ్ళ ఎకానమీ పాడవుతోంది, వీళ్ళ డెవలప్మెంట్ లేదు, అటువంటిది ఏం ప్రసక్తే లేదు వాళ్ళకి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇండియా అన్నది ఇండిపెండెంట్ స్వభావం గల డెమోక్రటిక్ దేశం. సో అందుకని చెప్పి అమెరికాకి ఎప్పుడు కొంచెం జలసి అటువంటివి ఉంటాయి. సో అందుకని ఎప్పుడు డౌన్ చేయాలని చూస్తారు. ఎప్పుడు ఇండిపెండెంట్ గా గ్రోత్ ఇచ్చేస్తే, ఇప్పుడు పాకిస్తానే మనకి ఎనిమి లేకపోతే, బంగ్లాదేశ్ ప్రశాంతంగా ఉంటే మన జీడిపి ఇంకా ఫాస్ట్ గా పెరుగుతుంది, మిలిటరీ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది. మనం బడ్జెట్ లో కూడా ఎక్కువ కేటాయిస్తుంది, మన రక్షణ రంగానికి ఎక్కువ కేటాయించాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి, అంత పెద్ద మొత్తంలో కేటాయిస్తుంది. ఎగ్జాక్ట్లీ దానివల్ల ఏమవుతుందంటే ఇటువంటి రంగాన్ని అన్స్టేబుల్ గా ఉంచడానికి అమెరికా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మల్టీ పోలారిటీ ఇష్టం ఉండదు, యూనిపోలారిటీయే కేవలం ఇష్టం. ఆ విధంగా పాకిస్తాన్ వాడుకుంటుంది. పాకిస్తాన్ అంటారా, వాళ్ళకి ఏ సైడ్ నుంచి డబ్బులు వచ్చినా, చైనా నుంచి వచ్చినా, అమెరికా నుంచి వచ్చినా, సౌదీ అరేబియా నుంచి వచ్చినా, ఏ పాట ఆ పాటకి పాడుతూనే ఉంటారు, తన్నాన తాను అన్నట్టుగా. చెప్పండి. రైట్, చూస్తున్నాం మొత్తంగా ఆపరేషన్ సింధూర్ 2.0 అనివార్యమైతే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి. మొదటి దశలో మనం ఏం చేశామో ఏంటో ప్రపంచం మొత్తం చూసింది. ఈసారి ఆ 32 కొత్తగా నిర్మించే ఉగ్రస్థావరాలే కాదు, ఇంకొకసారి భారత్ ఆపరేషన్ సింధూర్నే కానీ చేపడితే, ప్రధాని మోదీ కూడా ఆ రోజే చెప్పారు, ఆపరేషన్ సింధూర్ ముగియలేదు, కంటిన్యూ అవుతుంది అని చెప్పి. అంటే ఒక రకంగా శత్రు దేశానికి మనం హెచ్చరిక చేసినట్టేనా? ఎటు అంటే అటు నుంచి ఒక్క గుండు వస్తే ఇటు నుంచి 100 గుండ్లు కాదు 1,00,000 గుండ్లు ఒకేసారి పంపగలుగుతాం, ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి, మార్చుకోకపోతే మీరు చాలా ఇంతకన్నా తీవ్ర పరిణామాలు చూపిస్తామంటూ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మనం హెచ్చరికలు చేసిన పరిస్థితేనా? ఆపరేషన్ సింధూర్ అంటే ప్రధాని చెప్పినట్టుగా ఇట్స్ కంటిన్యూస్, అంటే అది కంటిన్యూ అవుతూనే ఉంటుందా? ఎలా చూడాలంటారు, ఏం చెప్తారు సార్? ప్రస్తుతానికి భుజ్ ఏరియాలో, అంటే మన రాజస్థాన్ సౌత్ లో, గుజరాత్ మెయిన్ ఏరియా ఇంక్లూడింగ్ సౌరాష్ట్ర సముద్ర తీర ప్రాంతం, ఇందులో ఆపరేషన్ త్రిశూల్ నడుస్తుంది. నేవీ, యాంఫిబియస్ ఫోర్సెస్, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి. దాదాపు 30,000 ట్రూప్స్ అంటున్నారు, అంటే 2 డివిజన్ల సైన్యం అక్కడ పార్టిసిపేట్ చేస్తుంది. మనకి కోల్డ్ స్టార్ట్ అని ఒక స్ట్రాటజీ ఉంది. అందులో ఏంటంటే వార్నింగ్ లేకుండా కేవలం 1 అవర్ నోటీస్ తోటి బోర్డర్ లో ఉన్న ఆర్మీ ఏం చేస్తుందంటే, బోర్డర్ దాటి దాదాపు 20-10 కిలోమీటర్లు వెళ్ళిపోతుందండి. దీనికి విపరీతంగా భయపడుతుంది పాకిస్తాన్. అందుకని సాయల్కోట్ ప్రాంతంలో 2 బ్రిగేడ్స్ ఆల్రెడీ మూవ్ చేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇంకొంత ఏంటంటే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ 1.5 కిలోటన్ కి కింద ఉన్న వెపన్స్ బహుశా టెస్ట్ కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే అమెరికా కూడా అంటోంది పాకిస్తాన్ సీక్రెట్ గా టెస్ట్ చేస్తూనే ఉంది. ఒకవేళ పాకిస్తాన్ భూభాగం మీద చేయకపోయినా గానీ అది నార్త్ కొరియా తీసుకెళ్లి అక్కడ టెస్ట్ చేస్తారు. రైట్ రావు గారు, ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. నిన్న డొనాల్డ్ ట్రంప్ స్వయంగా చేసిన వ్యాఖ్యలు,
పాకిస్తాన్, రష్యా, చైనా అణు పరీక్షలు జరుపుతూ ఉన్నాయి. పాకిస్తాన్ చాలా శక్తివంతంగా ఉంది, మేము కూడా చేయబోతున్నామని చెప్తున్న పరిస్థితి. అది మనం ఒక హెచ్చరికలాగా తీసుకోవాల్సి ఉంటుందా? నిజంగా పాకిస్తాన్ అణు పరీక్షలు జరిపేంత సీన్ ఉంటుందంటారా? అణు పరీక్షలు చేస్తే వాటిని తిప్పికొట్టగలిగే సామర్థ్యం భారత్కుందా? కంట్రోల్ చేయగలుగుతుందా? ఏం చెప్తారు? అణు పరీక్షలు అన్నది మనం తిప్పికొట్టం, కానీ పాకిస్తాన్ మాత్రం అణు పరీక్షలు చేస్తూనే ఉంది. ఎందుకంటే 3 రోజుల క్రితం బలూచిస్తాన్ దగ్గర ఉన్న ఫైరింగ్ రేంజ్ ఎక్కడైతే న్యూక్లియర్ బ్లాస్ట్ చేస్తారో ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ లో ఉందో, ఇన్ఫాక్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఆ ఏరియా కూడా ఆఫ్ఘనిస్తాన్ అంటుందో, ఆ ఏరియాలో ఒక వింతైన సంఘటన జరిగింది. ప్రజలు కూడా దాన్ని మిసైల్ కాదు, చాలా సౌండ్ వచ్చింది, స్మోక్ చాలా గంటలు ఉంది, తర్వాత చాలా ఏరియా ప్రభావితం చేసింది. ఆ ఏరియా కొంచెం ఎర్త్క్వేక్ సిగ్నల్స్ కూడా జనరేట్ అయింది. అంటే వెరీ లో న్యూక్లియర్ ఈల్డ్, అంటే 0.5 కానీ 0.2 కిలోటన్ కానీ బహుశా టెస్ట్ చేసి ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. రైట్ సార్. సార్ ఇంకొక వార్త చూస్తున్నాం. అంటే ఇప్పుడు శీతాకాలం నార్మల్గా గస్తీ చేసే ప్రదేశాల్లో ఇంకా ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మీరు ఇంతకుముందు కూడా ఐన్యూస్తో పంచుకున్న పరిస్థితి. సో ఏంటి ఇదే టైమా వాళ్లకు ఉగ్రవాదులు భారత్లో చొరబట్టడానికి? అటువంటి పరిస్థితుల్లో భారత సైన్యం ఏ విధంగా అప్రమత్తంగా ఉంటుంది? ఏం చెప్తారు? ఇప్పుడు వింటర్ సీజన్ ఏమవుతుందంటే అండి, మంచు కురుస్తుంది. విపరీతమైన మంచు కురిసినప్పుడు మనకి విజిబిలిటీ తగ్గిపోతుంది. అలాగే మన నైట్ విజన్ డివైసెస్, థర్మల్ ఇండికేటర్స్ ఇవన్నీ ప్రభావం తగ్గిపోతుంది. దాంతో పాటుగా మనకి ఎక్కడైతే ఫెన్స్ ఉందో దానిపైన ఎక్కువ మంచు కురిసినప్పుడు దాని మీద కొంచెం దాటడం ఈజీ అవుతుంది. అలాగే మనకున్న జనరేటర్స్ ఏదైతే కరెంట్ సప్లై చేస్తాయో ఫెన్స్ కి, మన సిగ్నల్స్ ఇవ్వడానికి, అవన్నీ ఈ వింటర్ మంచు కురవడం ద్వారా ఇవన్నీ డిస్కనెక్ట్ అయిపోయి అలార్మ్స్ రావు. ఇదే టైంలో వాళ్ళు మంచుకు సూట్ అయిన బట్టలు వేసుకుని హెవీ లోడ్స్ తోటి కంచర్ గాడిదలు తీసుకుని లేకపోతే ఫోటోస్ తీసుకుని క్రాస్ చేయాలని చూస్తారు. ఇందులో సందేహం లేదు. ఆల్రెడీ నార్త్ కాశ్మీర్ ఏరియాలో లీపా వ్యాలీ దగ్గర నుంచి డ్రాస్ వరకు ఆ ఏరియాలో ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి ఆల్రెడీ మోహరించి ఉన్నట్టు రిపోర్ట్స్ వచ్చినాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా ఏం జరిగినా అంటే పాకిస్తాన్ ఎటువంటి యత్నాలు చేసినా భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతుంది. మరొకసారి గట్టి గుణపాఠం పాకిస్తాన్కి చెప్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. షార్ట్ బ్రేక్.